శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. అంటే ఒకసారి ఊహించుకుందాం, ఒక వ్యక్తికి చెయ్యి విరిగితే వెంటనే వెళ్ళి ఎక్స్రే తీస్తాం కదా. హ్మ్, ఆ ఎక్స్రే చిత్రంలో ఎముక ఎక్కడ విరిగిందో స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దానికి ప్లాస్టర్ వేస్తారు. ఇదంతా ఒక ఇంజనీరింగ్ లెక్కలా చాలా స్పష్టంగా కంటికి కనిపించేలా ఉంటుంది. ఖచ్చితంగా చాలా ఫిజికల్గా కనిపిస్తుంది. అవును. కాని ఒక మనిషి ఆలోచనలు, వారి భయాలు, లేదా వాతావరణం చల్లబడగానే శరీరం వణకడం, లేదా ఏ కారణం లేకుండానే విపరీతమైన కోపం రావడం, వీటన్నింటికీ మనం ఎక్స్రే తీయగలమా? తీయలేము, అసలు తీయడానికి వీలుపడదు. రైట్. ఇక్కడే హోమియోపతిలోని అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈనాటి మన విశ్లేషణ క్లాసికల్ హోమియోపతిలో అత్యంత కీలకమైన పరివర్ధన దశ గురించి. అదే లెవెల్ 3 కాన్స్టిట్యూషనల్ మరియు క్లినికల్ మెటీరియా మెడికాకు సంబంధించిన 52వ భాగం. అవును, గత 51వ భాగంలో మనం అఫోరిజమ్స్ శీఘ్ర పునశ్చరణ పూర్తి చేసుకున్నాం. రైట్. సో ఈరోజు మన మిషన్ ఏంటంటే, అసలు ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కాన్సెప్ట్ అంటే ఏమిటి, దాన్ని ఆర్గనాన్ ఆధారితంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం. ఒక హోమియోపతి వైద్యుడు కేవలం వ్యాధులకు మాత్రమే చికిత్స చెయ్యడు. అంటే రోగి వ్యక్తిత్వం, తత్వం, సున్నితత్వం, స్వభావం మరియు లక్షణాల సమగ్రతను అధ్యయనం చేస్తాడు. సరే, ఈ విషయాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా అండి. అంటే ఈ లెవెల్ 3 పరివర్తన అనేది హోమియోపతి అభ్యాసకులకు నిజంగా ఒక మైలురాయి లాంటిది. హోమియోపతి నేర్చుకునే ప్రారంభ దశలో ఉన్నవారు అడిగే అత్యంత సాధారణ ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఎలాంటివంటే? అంటే అసలు కాన్స్టిట్యూషనల్ మందు అంటే ఏమిటి? ప్రతి మందు కాన్స్టిట్యూషనల్ మందేనా? నిజంగా ప్రతి రోగికి ఇది అవసరమా? లేదా దీనిని ఎలా ఎంపిక చేస్తారు అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవును, చాలా కామన్ డౌట్స్ ఇవి. రైట్. డాక్టర్ ఎంఎల్ దావలే గారు తమ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హోమియోపతి పుస్తకంలో ఈ విషయాలను చాలా లోతుగా విశ్లేషించారు. ఈ తత్వం లేదా కాన్స్టిట్యూషన్ అనే భావనను మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మెటీరియా మెడికా అనేది కేవలం గుడ్డిగా బట్టి పట్టే ఒక సబ్జెక్టుగా మాత్రమే మిగిలిపోతుంది. ఖచ్చితంగా. ఇది వినడానికి ఎలా ఉందంటే, ఒక కంప్యూటర్లో సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యి సరిగ్గా పనిచేయకపోతే మనం పగిలిన మానిటర్ స్క్రీన్ను మాత్రమే మార్చి సమస్య తీరిపోయింది అనుకోవడం లాంటిది. బాగా చెప్పారు. కరెక్ట్గా సరిపోతుంది ఈ ఉపమానం. అంతే కదా. నిజానికి మనం లోపల ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను బాగు చేయాలి. పైకి కనిపించే వ్యాధి లక్షణాలు కేవలం మానిటర్ లాంటివి, లోపలున్న మనిషి తత్వం ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదన్నమాట. అవును. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికే శామ్యుయల్ హానిమాన్ గారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో బలమైన పునాదులు వేశారు. ఆ పునాదులు మనకు అఫోరిజమ్స్ రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు అఫోరిజం 3 తీసుకుందాం. ఇది వ్యక్తిగతీకరణ అంటే ఇండివిజువలైజేషన్ గురించి చెబుతుంది. రైట్. వ్యక్తిగతీకరణ. అవును. ఒక వైద్యుడు ప్రతి రోగిలోనూ ప్రత్యేకంగా నయం చేయదగినది ఏమిటో గ్రహించాలి. అంటే వ్యాధి పేరు కాదు, ఆ వ్యాధి ఆ నిర్దిష్ట వ్యక్తిలో ఎలా వ్యక్తమవుతుందో చూడాలి. ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ. అంటే మనం వ్యక్తిగతీకరణ అంటున్నాం సరే, కానీ అఫోరిజం 6 మరియు 18లో హనిమాన్ గారు లక్షణాల సమగ్రత, అదేనండి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి కూడా చెప్పారు కదా. అవును, చెప్పారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒక వ్యక్తి విపరీతమైన జ్వరంతో లేదా తట్టుకోలేని నొప్పితో క్లినిక్ వస్తే వెంటనే ఆ జ్వరానికి మందివ్వకుండా నీ దినచర్య ఏమిటి, నీకు కోపం ఎలా వస్తుంది, నీ భయాలేమిటి అని కూర్చోబెట్టి అడగడం వైద్యంలో సమయాన్ని వృధా చేయడం కాదా? అసలు ఒక అక్యూట్ కండిషన్లో ఈ విధానం ఎందుకు ముఖ్యం? అదొక సహజమైన సందేహం. ఇక్కడ మనం ఒక స్పష్టత తెచ్చుకోవాలి. అక్యూట్ ఎమర్జెన్సీ స్థితుల్లో, అంటే ప్రాణాపాయం ఉన్నప్పుడు మనం అత్యవసర చికిత్సకే ప్రాధాన్యత ఇస్తాము. కాని దీర్ఘకాలిక వ్యాధులలో లేదా పదే పదే వచ్చే అనారోగ్యాలలో ఈ లక్షణాల సమగ్రత అనేది అత్యంత కీలకం. ఓహో, అంటే రికరెంట్ ప్రాబ్లమ్స్లో అన్నమాట. కరెక్టే. వ్యాధి అనేది కేవలం ఒక అవయవానికి పరిమితమైనది కాదు కదా. శరీరంలో మరియు ఆత్మలో జరిగిన అవాంతరాల మొత్తం స్వరూపమే ఆ వ్యాధి అని అఫోరిజం 6 స్పష్టం చేస్తుంది. బయట కనిపించే లక్షణాలు లోపలి అదృశ్యమైన అస్తవ్యస్తతకు అద్దం పడతాయి. అందుకే ఆ సమగ్ర రూపమే వైద్యుడికి అసలైన మార్గదర్శి అని అఫోరిజం 18 చెబుతుంది.
రైట్. అంటే ఆ జ్వరం వచ్చిన విధానం కూడా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతుంది. ఆ మారే విధానమే ఆ వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు క్లూ ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా. అయితే దీంట్లో డాక్టర్ పాత్ర కేవలం మందు ఇవ్వడమేనా? రోగి జీవనశైలి పాత్ర ఏమీ ఉండదా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం అఫోరిజం 5 మరియు 7లలో చూడొచ్చు. అఫోరిజం 5 నిర్వహణ కారణాల అంటే మెయింటైనింగ్ కాజెస్ గురించి వివరిస్తుంది. రోగి భౌతిక తత్వం ఎలా ఉంది, వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారి రోజువారీ అలవాట్లేమిటి అనేది వ్యాధిని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. దానికి కొనసాగింపుగా ఎఫోరిజం 7లో ముందుగా అవరోధాలను తొలగించాలి అని హానిమాన్ గారు చెప్పారు. రిమూవల్ ఆఫ్ ఆబ్స్టకిల్స్ అనమాట. అకారణంగా ఉన్న తాత్కాలిక కారణాలను ముందు పక్కకి పెట్టాలి. అంటే దీన్నొక ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే ఒక వ్యక్తికి నిరంతరం దగ్గు, ఉబ్బసం వస్తున్నాయనుకుందాం. కానీ అతను రోజంతా విపరీతమైన ధూళి ఉండే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. కరెక్ట్, మంచి ఉదాహరణ. ఇప్పుడు ఎఫరిజం 7 ప్రకారం చూస్తే అతను ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ దుమ్ము పీల్చుకుంటూ ఉంటే మనం ఎంత గొప్ప హోమియోపతి మందిచ్చినా పనిచేదు కదా. ముందు ఆ వాతావరణం నుండి అతన్ని తప్పించాలి. ఖచ్చితంగా తప్పించాలి. ఆ అవరోధాన్ని తొలగిస్తే కాని ఎఫోరిజం 153 చెప్పినట్లుగా రోగిలోని విలక్షణమైన లక్షణాలను మనం ఖచ్చితంగా పట్టుకోలేం కదా. సరిగ్గా విశ్లేషించారు. ఆ అవరోధాలు తొలగిపోయాక మిగిలిన స్వచ్ఛమైన లక్షణాల సమగ్రత ఆధారంగానే మనం మందుని ఎంపిక చేయగలం. అప్పుడే మనం ఆ వ్యక్తి యొక్క తత్వం లేదా కాన్స్టిట్యూషన్ను అర్థం చేసుకోగలం. ఒక్క నిమిషం, అసలు ఈ తత్వం అంటే ఏమిటి? సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, వారి ఎత్తు ఎంత, ఇవి మాత్రమేనా? లేక పాథాలజీ రిపోర్ట్స్లో వచ్చే బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ లాంటివా? చాలామంది అదే అనుకుంటారు. కానీ తత్వమంటే కేవలం భౌతిక ఆకృతి లేదా పాథాలజీ మాత్రమే కాదు. మనం ఈ బిగ్గర్ పిక్చర్ని కనెక్ట్ చేసి చూస్తే ఫిలిప్ బెయిలీ గారు తమ హోమియోపతిక్ సైకాలజీ పుస్తకంలో, అలాగే డాక్టర్ ధావలే వివరించినట్లుగా రాజ్యాంగం లేదా తత్వం అనేది ప్రధానంగా 5 అంశాల అద్భుతమైన కలయిక. ఆ 5 అంశాలేంటి? 1 శారీరక నిర్మాణం, ఫిజికల్ మేకప్. ఓకే. 2 మానసిక ధోరణులు మరియు ఉద్వేగభరిత ప్రతిచర్యలు. అంటే వారు ఒత్తిడికి ఎలా స్పందిస్తారు, వారి కోపం ఎలా వ్యక్తమవుతోంది అనేది. రైట్. 3 ఉష్ణోగ్రత పట్ల ప్రతిస్పందన, థర్మల్ స్టేట్ అంటాము, వారికి చలి పడుతుందా లేదా వేడి పడుతుందా అని. 4 ఆహార కోరికలు మరియు అయిష్టతలు, డిజైర్స్ అండ్ ఎవర్షన్స్. మరియు 5 వ్యాధికి గురయ్యే సున్నితత్వం, అంటే ససెప్టబిలిటీ అండ్ డిజీజ్ టెండెన్సీస్ అన్నమాట. ఒక నిమిషం, ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. నా శారీరక నిర్మాణం, నా మానసిక స్థితి వ్యాధికి కారణమవుతాయంటే ఎలాగో అర్థం చేసుకోవచ్చు. కానీ నాకు మైగ్రేన్ తలనొప్పి వస్తే నాకు తీపి ఇష్టమా, కారం ఇష్టమా, లేదా పాలు పడతాయా పడవా అని అడగడమెందుకు? నా ఆహారపు అలవాట్లకు నా తలనొప్పికి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న అండి. ఆహార కోరికలు అంటే కేవలం మన నాలుకకు సంబంధించిన రుచి అనుకుంటాం. కాని హోమియోపతిలో ఆహార కోరికలు మరియు అయిష్టతలు అనేవి మన కణాల స్థాయిలో ఉన్న శక్తి వ్యవస్థ యొక్క ప్రతిబింబాలు. వావ్! కణాల స్థాయిలోనా? అవును. లోపల ఉన్న జీవశక్తి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కోరిక. ఉదాహరణకు, ఒక వ్యక్తికి విపరీతంగా ఉప్పు తినాలనిపిస్తోందనుకోండి. దానికి కారణం వారి శరీరంలోని మినరల్ బ్యాలెన్స్లో లేదా శక్తి స్థాయిలో ఉన్న అవాంతరమే. తలనొప్పి అనేది ఆ అవాంతరానికి ఒక లక్షణం మాత్రమే. ఓహో! కాబట్టి ఆ ఉప్పు మీద కోరిక అనేది లోపలి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా దెబ్బతిందో చెప్పే ఒక స్పష్టమైన క్లూ. రైట్. అంటే ఆ కోరికలను బట్టి లోపల ఏ వైరు తెగిందో మనం పసిగట్టవచ్చనమాట. ఈ 5 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తి సమగ్ర స్వరూపానికి అత్యంత దగ్గరగా ఉండే మందే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తికి సంబంధించిన మనసు, శరీరం, సున్నితత్వం మరియు వ్యాధి ధోరణులను సమగ్రంగా ప్రతిబింబించే అత్యంత సన్నిహితమైన మందే ఇది. ఫిలిప్ బెయిలీ చెప్పినట్లుగా ఇది దీర్ఘకాలికంగా మనిషి భౌతిక, మానసిక స్థితులను కవర్ చేస్తుంది. అయితే దీని గురించి ప్రజల్లో మరియు నేర్చుకునేవారిలో కొన్ని తీవ్రమైన అపోహలున్నాయి. నిజం చెప్పాలంటే హోమియోపతి గురించి పూర్తిగా అధ్యయనం చెయ్యకముందు కాన్స్టిట్యూషనల్ మందు అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక జనరల్ విటమిన్ టానిక్ అని, లేదా ఒక జబ్బు పూర్తిగా తగ్గడానికిచ్చే ఫైనల్ అండ్ పవర్ఫుల్ డోస్ అని నేననుకునేదాన్ని. అవును,
చాలామంది అలానే అనుకుంటారు, కానీ అది పూర్తిగా అవాస్తవం. మొదటి విషయమేంటంటే, ఇది ఒక నిర్దిష్ట వ్యాధికి మందు కాదు. అంటే డిజీజ్ స్పెసిఫిక్ కాదు. ఆస్తమాకి ఒక కాన్స్టిట్యూషనల్ మందు, థైరాయిడ్కి ఒక కాన్స్టిట్యూషనల్ మందు అంటూ ఉండవు. రైట్. రెండవది, మీరు చెప్పినట్లు ఇది శరీరానికి బలాన్నిచ్చే సాధారణ టానిక్ కాదు. మూడవది, ఇది ఏదో అత్యంత శక్తివంతమైన డోజ్ అని లేదా కేవలం హైపోటెన్సీలోనే ఇస్తారని. అది నిజం కాదు. ఇక ఆఖరిదేంటంటే, కేవలం వ్యాధి నిర్ధారణ లేదా పాథాలజీ ఆధారంగా ఎంచుకునేది అసలే కాదు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుందండి. జేటీ కెంట్ గారు తమ ఫిలాసఫీలో ఇచ్చినొక అద్భుతమైన ఉదాహరణ మనమిక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఏంటది? అదేనండి, ఒక డాక్టర్ క్యాన్సర్ కణితికి లేదా చేతిమీద ఉన్న పులిపిరికి నేరుగా వైద్యం చెయ్యరట. వారు రోగిలోని ఆంతరంగ అస్తవ్యస్తతను సరిచేయడంపైనే దృష్టి పెడతారు. ఆ లోపలి తత్వాన్ని సరిచేయగానే ఆ పులిపిరి దానంతటదే రాలిపోతుంది. ఈ ఉదాహరణ విన్నప్పుడు అసలు రోగమంటే బయట కనిపించేది కాదు, లోపల దాగున్న వ్యవస్థ లోపమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఆ ఉదాహరణ హోమియోపతి మూల సిద్ధాంతాన్ని పట్టిచూపుతుంది. మాస్టర్ ఈకే గారు తమ సైన్స్ ఆఫ్ హోమియోపతిలో మరియు డాక్టర్ దావలే గ్రంథాలలో వ్యాధి పేర్లకు కాకుండా వ్యక్తులకు ఎందుకు చికిత్స చేయాలో స్పష్టంగా వివరించారు. దీన్నే మనం ముందే అనుకున్నట్లు వ్యక్తిగతీకరణ అంటారు. దీన్ని మనం ఒక చిన్న క్లినికల్ కేస్ ద్వారా చూద్దాం. ఇద్దరు రోగులు ఉబ్బసం అంటే ఆస్తమాతో క్లినిక్కి వచ్చారనుకుందాం. బయటకి ఇద్దరికీ ఉన్న జబ్బు పేరు ఆస్తమానే. కానీ హోమియోపతిక్ విధానంలో వీళ్ళిద్దరికీ ఒకే మందు ఎందుకివ్వమో అగలను కోరుకుంటాడు. చలిని అస్సలు తట్టుకోలేడు, కాబట్టి కప్పుకోవడానికి దుప్పటి కావాలంటాడు. ఓకే. ఇక పేషెంట్ బికి మానసిక ఒత్తిడి లేదా విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆస్తమా అటాక్ వస్తుంది. ఆ సమయంలో అతనికి చల్లటి గాలి కావాలి. కిటికీలు తెరిచి ఉంచమంటాడు. దుప్పటి కప్పుకుంటే ఊపిరాడినట్లు అనిపించదు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరి ఊపిరితిత్తులలో ఉన్న సమస్య ఆస్తమానే అయినప్పటికీ వాళ్ల లోపల ఉన్న సున్నితత్వం ఒకటేనా? ఖచ్చితంగా కాదు. ఒకరికి చలి సమస్య అయితే ఇంకొకరికి కోపం సమస్య. ఒకరికి వేడి వాతావరణం ఉపశమనమిస్తే మరొకరికి చల్లగాలి ఉపశమనమిస్తోంది. అంటే మనం కేవలం ఊపిరితిత్తులను చూసి మందిస్తే పేషెంట్ ఏకి పనిచేసిన మందు పేషెంట్ బికి ఏమాత్రం పనిచెయ్యదు. రైట్. ఆ లక్షణాన్ని కలగజేస్తున్న జీవశక్తి, అదేనండి వైటల్ ఫోర్స్, స్పందనే అసలైన మార్గదర్శి అనమాట. అవును. విడదీయరాని ఆ సంబంధాన్నే ఆర్గనాన్ మనకు బోధిస్తుంది. జీవశక్తికి, సున్నితత్వానికి మరియు మందుచర్యకు మధ్య ఉన్న కనెక్షన్ ఇది. అసలు రోగలక్షణాలనేవి బయటనుండి మనపై దాడి చేస్తున్న శత్రువులు కావు. మరి ఏమిటవి? అవి లోపల ఉన్న జీవశక్తి తనను తాను రక్షించుకోవడానికి, అప్రమత్తం చేయడానికి మోగించే అలారం బెల్స్. మాస్టర్ ఈకే గారు చెప్పినట్లుగా ఏదైనా విషతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే వాంతి రావడమనేది ఒక వ్యాధి కాదు కదా. అవును కాదు. ఆ చెడిపోయిన ఆహారం లోపలికి వెళ్ళి ప్రాణానికి ముప్పు తేకుండా ఆ జీవశక్తి ఒక కాపలాదారుడిలా శరీరాన్ని కాపాడుకోవడానికి చేసే తొలి ప్రయత్నమే ఆ వాంతి. ఆ లక్షణాల అరుపులను మనం అర్థం చేసుకుని మందులు ఎంపిక చేయాలి. రైట్. దట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. అయితే ఒక వైద్యుడి ఈ కాన్స్టిట్యూషనల్ మందును ఎంపిక చేయడానికి ఇన్ని విషయాలు గమనించాలి కదా. దీనికి అత్యంత పదునైన పరిశీలనా శక్తి కావాలి. పేషెంట్ క్లినిక్లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి డాక్టర్ ఏమేం గమనిస్తారు? కేవలం పేషెంట్ చెప్పే మాటలనే కాకుండా వారి హావభావాలను, వాళ్లు కూర్చునే విధానాన్ని కూడా వైద్యుడు గమనిస్తాడు. ముఖ్యంగా 5 విభాగాలను విశ్లేషిస్తారు. మొదటిది మానసిక జనరల్స్, మెంటల్ జనరల్స్ అంటాం. అంటే వారి భయాలు, ఆందోళన, కోపం, ఏడ్చే విధానం. ఓకే. రెండోది భౌతిక జనరల్స్, ఫిజికల్ జనరల్స్, ఆకలి, దాహం ఎలా ఉన్నాయి. మూడవది మోడాలిటీస్, అంటే ఏ పరిస్థితుల్లో లక్షణాలు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి అని. రాత్రిపూట పెరుగుతున్నాయా, ఉదయం తగ్గుతున్నాయా అనేది. అగ్రివేషన్ అండ్ ఎమిలియరేషన్ కదా. కరెక్ట్. ఇక నాలుగవది నిద్ర, స్లీప్. వారు ఏ భంగిమలో నిద్రపోతారు, ఎలాంటి కలలు వస్తాయి. మరియు ఐదవది అత్యంత ముఖ్యమైనది విలక్షణమైన లక్షణాలు, పెక్యూలియర్ సిమ్టమ్స్ అంటాం. అంటే సాధారణంగా ఎవరిలోనూ కనిపించని వింత లక్షణాలేమైనా ఉన్నాయా అని. అంటే ఎలాంటివి? ఉదాహరణకు కొందరికి ముఖానికి కుడివైపు మాత్రమే విపరీతంగా చెమట పడుతుంది, ఎడమవైపు పొడుగా ఉంటుంది.
ఇది ఒక పెక్యులియర్ లక్షణం. ఇవన్నీ స్వీకరిస్తేనే ఒక సంపూర్ణ చిత్రం తయారవుతుంది. ఇవన్నీ వింటుంటే ఈ కాన్స్టిట్యూషనల్ విధానం ఒక మ్యాజిక్ లాగా రూట్ ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చేసే బ్రహ్మాస్త్రంలాగా అనిపిస్తోంది. మరి ఇది ఇంత పవర్ఫుల్ అయినప్పుడు పేషెంట్ క్లినిక్లోకి రాగానే ప్రతి కేసులోనూ ప్రతిసారి డైరెక్ట్గా ఈ కాన్స్టిట్యూషనల్ మందే ఇచ్చేయొచ్చు కదా, ఇక వేరే మందుల అవసరమేమిటి? దీనికేమైనా పరిమితులున్నాయా? ఇది చాలా మంచి ప్రశ్నే. నేర్చుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రతి కేసులోనూ వెంటనే కాన్స్టిట్యూషనల్ మందు ఇవ్వకూడదు. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఎలాంటివంటారు? ఉదాహరణకు, రోగి హఠాత్తుగా ఒక తీవ్రమైన అక్యూట్ పరిస్థితిలో వచ్చాడనుకుందాం. తీవ్రమైన జ్వరం, డెంగ్యూ లేదా యాక్సిడెంట్ జరిగి రక్తస్రావం అవుతుంటే ఆ క్షణానికి అవసరమైన అక్యూట్ మందులు వాడి ముందు ప్రాణం నిలబెట్టాలి. అప్పుడు కూర్చోబెట్టి వాళ్ల మానసిక స్థితి అడగకూడదు. అవును, అది సమంజసం కాదు కదా అప్పుడు. అంతేకాదు, దీర్ఘకాలిక చికిత్సలో మనమిచ్చిన కాన్స్టిట్యూషనల్ మందు ఒక స్థాయి వరకు పనిచేసి ఆగిపోయినప్పుడు అక్కడున్న బ్లాక్ని తొలగించడానికి ఇంటర్ కరెంట్ మందులు అవసరం పడవచ్చు. అన్నిటికంటే ముందుగా మనమిందాక మాట్లాడుకున్నట్లు రోగకారకాలను తొలగించాలి కదా. ఇవి పాటించకుండా గుడ్డిగా కాన్స్టిట్యూషనల్ మందిస్తే ఆశించిన ఫలితం రాదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోజువారీ క్లినిక్లో సాధారణ వ్యాధి ఆధారిత చికిత్సకు ఈ కాన్స్టిట్యూషనల్ ఆలోచన విధానానికి మధ్యున్న తేడాను మనం నిత్యం చూసే కేసుల్లో ఎలా గమనించవచ్చు? మనం తరచుగా చూసే మళ్లీ వచ్చే మైగ్రేన్ లేదా దీర్ఘకాలిక చర్మవ్యాధుల గురించే ఆలోచిద్దాం. క్రానిక్ ఎగ్జీమా లాంటివి. సాధారణ వ్యాధి ఆధారిత చికిత్సలో చర్మవ్యాధి వస్తే పైన పూయడానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తారు. అది పూసిన కొన్నాళ్లు ఆ దద్దుర్ము తగ్గుతాయి. ఆయింట్మెంట్ ఆపగానే మళ్లీ వస్తాయి. అవును, చాలా మందిలో చూస్తుంటామిది. అలాగే మైగ్రేన్ వస్తే ఆ పూటకు నొప్పి తగ్గే పెయిన్ కిల్లర్ ఇస్తారు. కాని కెంట తత్వశాస్త్రం ఆధారంగా చూస్తే మీరు పైకి కనిపిస్తున్న లక్షణాన్ని అణిచివేస్తున్నారు తప్ప మూలకారణాన్ని సరిచేయడం లేదు. సప్రెషన్ జరుగుతోంది అక్కడ. మరి ఆ మూలకారణమేంటి? ఆ మూలకారణమే రోగిలోని సున్నితత్వం, ససెప్టబిలిటీ. ఆ వ్యక్తి చర్మానికి ఎందుకంత సున్నితత్వముంది, లోపల ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకలా రియాక్ట్ అవుతోంది? ఆ తత్వాన్ని పట్టుకుని కాన్స్టిట్యూషనల్ మందు ఇస్తే ఆ వ్యక్తి శరీరం లోపలి నుండి బలపడి వాతావరణం మారినా చర్మవ్యాధి రాని స్థితికి చేరుకుంటాడు. అదే శాశ్వత పరిష్కారం. అద్భుతమండి. అంటే పగిలిన మానిటర్ స్క్రీన్ని టేప్ వేసి అతికించడం కాదు, లోపల ఆపరేటింగ్ సిస్టమ్ని అప్డేట్ చేసి సిస్టమ్ క్రాష్ అవ్వకుండా దాన్ని బలంగా తయారు చేయడం అన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఈనాటి మన డీప్ డైవ్లోని ముఖ్యాంశాలను ఒక్కసారి క్రోడీకరిద్దాం. మనిషి తత్వం అంటే కేవలం భౌతిక శరీరమే కాదని, శారీరక, మానసిక, ఉద్వేగభరిత, ఆహారపు అలవాట్లు మరియు సున్నితత్వాన ఒక సంక్లిష్టమైన కలయిక అని మనం తెలుసుకున్నాం. రైట్. అలాగే కాన్స్టిట్యూషనల్ మందు అంటే వ్యాధి పేరును బట్టి, అంటే ఆస్తమా కోసమో షుగర్ కోసమో ఇచ్చేది కాదని, మనిషి లక్షణాల సమగ్రతను బట్టి ఇచ్చేదని అర్థం చేసుకున్నాం. వ్యక్తిగతీకరణ మరియు సున్నితత్వం యొక్క ప్రాముఖ్యతలను, అలాగే అక్యూట్ కండీషన్లలో దాని పరిమితులను హానెమాన్, కెంట్, మాస్టర్ ఈకే మరియు డాక్టర్ దావ్లే గారి గ్రంథాల ద్వారా లోతుగా విశ్లేషించుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా బలంగా నాటుకుపోయిన ఒకే ఒక్క వాక్యం: మందు ఎల్లప్పుడూ రోగి కోసం ఎంపిక చేయబడుతుంది, వ్యాధి కోసం కాదు. అవునండి, ఇది చాలా ఖచ్చితమైన సారాంశం. వ్యాధి అనేది రోగిలోని అంతర్గత అస్తవ్యస్తతకొక బాహ్య ప్రకటన మాత్రమే. ఆ అంతర్గత మనిషిని, వారి జీవశక్తి యొక్క ఆవేదనను అర్థం చేసుకోవడమే ఈ క్లాసికల్ హోమియోపతి యొక్క అంతిమ లక్ష్యం. దీన్ని బట్టి రోజువారీ క్లినిక్ ప్రాక్టీస్లో కాన్స్టిట్యూషనల్ మందులకు మరియు ఎక్యూట్ మందులకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం ఏమిటి, ఆ రెండింటిని ఎప్పుడూ ఎలా వాడాలో రాబోయే 53వ భాగంలో వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకు మనం మన చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాలను, వారి ప్రవర్తనను, ఆహారపు అలవాట్లను గమనిస్తూ ఉంటే పరిశీలనా శక్తి దానంతటా అదే పెరుగుతుంది. మనం బయటకు కనిపించే పగిలిన స్క్రీన్ను చూస్తున్నామా, లేక లోపలి ఆపరేటింగ్ సిస్టమ్ను గమనిస్తున్నామా అని ఎవరికివారు ప్రశ్నించుకోవటం అత్యంత కీలకం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.